నమస్కారం అండి స్నేహితులారా. నాకు కొంతమంది సాధకులు ఫోన్ చేసి, సార్ మేము లాంగ్ టర్మ్ అయిన అనారోగ్య సమస్యల నుండి చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా హాస్పిటల్ తిరిగాం, అయినా సరే ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి మేము బయటపడలేకపోతున్నాం. ఆ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం అని, అలాగే శ్వాసకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనగా ఆస్మా ప్రాబ్లం అని, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని, ఈ విధంగా అనేక రకాల ప్రాబ్లమ్స్ని మేము ప్రతి క్షణం కూడా ఎదుర్కొంటున్నాం. వీటికి సంబంధించి టాబ్లెట్స్ ఎంత వాడుతున్నా సరే, వాడుతున్నంతసేపు ప్రాబ్లం అనేది తగ్గుతున్నట్టుగానే ఉన్నా సరే, ఎప్పుడైతే ఈ యొక్క టాబ్లెట్స్ని వాడడం మానేస్తామో వెంటనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మరలా రావడం జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు అవకాశం లేదా అని అడగడం జరిగిందండి. స్నేహితులారా, మనకు క్రియాయోగంలో కొన్ని సాధనా ప్రక్రియలను ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్, అలాగే ఇంకా ఎక్స్టర్నల్గా ఉండే ఎటువంటి అనారోగ్య సమస్య నుండి అయినా సరే మనం పూర్తిగా బయటపడడం జరుగుతుందండి. ఉదాహరణకి నా దగ్గర క్రియాయోగం తీసుకున్న ఒక 54 సంవత్సరాల సాధకుడికి ఆస్మా ప్రాబ్లం, అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేదండి. పూర్తిగా ఆయనకి 21 డేస్లోనే ఈ యొక్క ఆస్మా ప్రాబ్లం, ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ప్రతిరోజు కూడా ఈ యొక్క సాధనని ప్రాక్టీస్ చేయడం ద్వారా తగ్గిపోయింది. అలాగే మరి ఒక సాధకుడు థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉంది ఆయనకి. ఆయన కూడా నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా సాధనని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం కూడా నెమ్మదిగా తగ్గుముఖం పట్టడం జరిగిందని అతను నాకు చెప్పడం జరిగింది. మరొక వ్యక్తి ఉన్నాడు, ఈయనది భీమవరం అండి. అయితే ఈయనకి అనేక రకాలుగా ఆలోచనలు అనేవి ప్రతి క్షణం కూడా వస్తూనే ఉండేవి. ఈయన చేస్తున్న వర్క్ పైన కూడా ఎటువంటి దృష్టి పట్టకుండా ఈ యొక్క ఆలోచనలోనే ఎక్కువగా ఉంటూ సతమతం అయ్యేవాడు. అయితే ఈ యొక్క ఆలోచనల నుండి బయటపడేందుకు వేరే ధ్యానానికి సంబంధించిన ఆశ్రమాలకి, వేరే ప్రదేశాలకు వెళ్ళి మెడిటేషన్ చేసేవాడు. అయితే అక్కడ మెడిటేషన్ చేస్తున్న సేపు బాగానే ఉండేది, ఎందుకంటే అక్కడ సమూహంలో ఈయన మెడిటేషన్ చేసేవాడు. ఆ సమూహంలో ఎక్కువ ఎనర్జీ అనేది రావడం వల్ల ఈయనకి ఆ యొక్క ఆలోచనలో ఒక ఒత్తిడి తగ్గి పూర్తిగా ప్రశాంతంగా ఉండేవాడంట. అయితే ఎప్పుడైతే ఇంటికి వచ్చి మరలా సాధన చేయడం ప్రాక్టీస్ చేసేవాడో అప్పుడు ఆయనకి మరలా ఈ యొక్క ఆలోచన యొక్క ప్రభావం ఎక్కువ అవ్వి తొందరగా తను చేస్తున్న వర్క్ పైన కానీ కుటుంబం పైన కానీ దృష్టి పెట్టలేక చాలా ఇబ్బంది పడే ఉండేవాడిని ఆయన నాకు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయనకి క్రియాయోగం జాయిన్ అవ్వమని చెప్పండి. ఆయన జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన 2 నెలల తర్వాత పూర్తిగా ఈ యొక్క ఆలోచనల నుండి బయటపడి ప్రశాంతంగా ఆయన ఉండడం జరిగింది. ఆ విధంగా ఆ యొక్క సాధనని ప్రతిరోజు కూడా నేను ప్రాక్టీస్ చేయించడం జరిగిందండి. అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఎలా తగ్గాయి అనే విషయం కూడా మనం తెలుసుకున్నప్పుడే క్రియాయోగంలో ఉండే ప్రత్యేకత అనేది మనం తెలుసుకోగలుగుతున్నారా. అయితే మొదటగా మనకు ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఇక్కడ మనకు థైరాయిడ్కి సంబంధించి ఎడమ నాడి, కుడి నాడి అని థైరాయిడ్కి సంబంధించిన కొన్ని నాడులు ఉంటాయండి. 2 నాడులు ఉంటాయి. ఆ నాడుల్లో ఎప్పుడైతే ప్రాణశక్తి అనేది లోపిస్తుందో, అంటే ఎడమ నాడులో ప్రాణశక్తి లోపించినా, కుడి నాడులో ప్రాణశక్తి లోపించినా సరే మనకు థైరాయిడ్ సమస్య అనేది రావడం జరుగుతుంది. ఆ వచ్చిన సమస్య వల్ల మనం అధికంగా బరువు పెరగడం కానీ, అలాగే బరువు తగ్గిపోవడం కానీ మనకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. అలాగే తొందరగా వయసు అనేది తగ్గిపోతూ ఉంటుంది, మనకు వృద్ధాప్యం రావడం జరుగుతుంది అన్నమాట థైరాయిడ్ సమస్య వల్ల కూడా. అలాగే ఆస్మా ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మన యొక్క లెన్స్లో చిన్న గాలి సంచులు ఉంటాయి. ఆ గాలి సంచుల్లో సరిపడినంత ఆక్సిజన్ లెవెల్ అనేది వెళ్ళకపోవడం వల్ల మనకు ఈ యొక్క ఆస్మా ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. మన చుట్టూ ఉండే వాతావరణం వల్ల మనకి ఎక్కువగా ఈ యొక్క ఆస్మా ప్రాబ్లం అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అలాగా వచ్చిన ఈ యొక్క ఆస్మా ప్రాబ్లంని మనం కొన్ని సాధనలు చేయిస్తాం క్రియాయోగంలో. చేయించడం వల్ల ఈ యొక్క చిన్ని గాలి సంచుల్లోకి ఆక్సిజన్ వెళ్ళడం వల్ల అక్కడ ఉండే ప్రాబ్లం అనేది పూర్తిగా క్లియర్ అయిపోయడం, ఆ విధమైన ప్రక్రియలు చేయించడం వల్ల పూర్తిగా అక్కడ ఉండే ఆస్మా ప్రాబ్లం అనేది తగ్గిపోవడం జరిగింది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, మనం అధికంగా ఆహారం తినడం వల్ల. అలాగే ఏదైనా వాటర్ తాగేటప్పుడు ఆ మధ్యలో ఏవైనా గాలి అధికంగా వెళ్ళడం వల్ల, ఇలాగా కొన్ని
ప్రక్రియల వల్ల మనకు ఈ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అలాగే సమయానికి ఆహారం తినకపోవడం వల్ల ఈ యొక్క కడుపులోన కొన్ని గ్యాసెస్ అనేవి ఏర్పడతాయి. ఆ గ్యాసెస్ అనేవి మనకు ఇబ్బందిని రప్పించడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి కొన్ని ప్రక్రియలు చేయించడం వల్ల పూర్తిగా ఆ యొక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే రాత్రుల్లో సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అనేక రకాల ఆలోచనలు రావడం, ఈ విధంగా అనేక రకాల సమస్యల నుండి మనం క్రియాయోగంలో చెప్పే కొన్ని ప్రక్రియల ద్వారా బయటపడడం జరుగుతుంది. అయితే ఎందుకు ఈ యొక్క ప్రక్రియల నుండి బయటపడుతున్నామంటే, ఇక్కడ మనకు థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది కదా. ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఉండే విశుద్ధి చక్రం ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఈ యొక్క విశుద్ధి చక్రం ఎప్పుడైతే పాడవుతుందో థైరాయిడ్ ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విశుద్ధి చక్రాన్ని మనం యాక్టివ్ చేయాలి. ఆ చక్రంలో తగినంత ప్రాణశక్తిని నింపాలి. కాబట్టి ఈ యొక్క విశుద్ధి చక్రాన్ని ఎలా యాక్టివ్ చేయాలి? అలాగే ఇక్కడ ఉండే అనాహత చక్రంలో తగినంత ప్రాణశక్తి లేకపోవడం వల్ల, అది డీయాక్టివేట్ అయిపోవడం వల్ల మనకు ఈ యొక్క అనారోగ్య సమస్యలు అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క చక్రాన్ని ఎలా యాక్టివ్ చేయాలి? మణిపూర చక్రం. ఈ యొక్క మణిపూర చక్రం ఎప్పుడైతే యాక్టివ్ కాకుండా డీయాక్టివేట్గా ఉంటుందో మన శరీరంలో ఉండే వాత పిత కపాలు అనేవి ఇన్బ్యాలెన్స్ అవి మనకు విరోచనాలు, అలాగే కడుపుకు సంబంధించే అనేక రకాల వ్యాధులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మణిపూర చక్రాన్ని యాక్టివ్ చేయాలి. అలాగే సరిగ్గా నిద్ర లేకపోవడం కానీ, ఆలోచనలు అధికంగా రావడం కానీ, ఇవన్నీ కూడా మనకు మిగిలిన చక్రాలు అనేవి ప్రాబ్లమ్స్లో ఉండడం వల్ల రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని చక్రాలను కూడా యాక్టివ్ చేయాలి. అలాగనే హైపర్ యాక్టివ్ చేసినా సరే మరో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ అన్ని చక్రాల్లో కూడా సమపాలంగా ఎనర్జీస్ని నింపుతూ మనం సాధన ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే ఎటువంటి అనారోగ్య సమస్య అనేది రాకుండా మనం ఆరోగ్యవంతంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ప్రక్రియలను మనకు క్రియాయోగం సాధనలో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుందండి. ఆ యొక్క ప్రాక్టీస్లో ఒక్కొక్క చక్రాన్ని ఎలా యాక్టివ్ చేయాలి, ఆ యొక్క చక్రాల్లో ఉండే ఎనర్జీస్ని సమతుల్యంగా ఎలా బ్యాలెన్స్ చేయాలి, మనకు శరీరంలో వచ్చే అనేక రకాల వ్యాధులను ఎలా తగ్గించాలి, మరలా వ్యాధి రాకుండా ఉండాలంటే ఎటువంటి టెక్నిక్స్ని పాటించాలి, ఇలా అనేక రకాల పద్ధతుల్ని మనకు క్రియాయోగం క్లాసెస్లో చెప్పడం జరుగుతుందండి. తద్వారా మీరు మీ యొక్క సాధనలో అద్భుతమైన స్థితిని చేరుకుంటూ అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడి మీరు ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుందండి. క్రియాయోగం అనేది మనం గురుముఖంగా మాత్రమే నేర్చుకోవాలి. ఎందుకంటే వీటిలో కొన్ని సాధనా పద్ధతుల్ని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే మనం ఇప్పుడున్న సమస్యల కన్నా ఇంకా ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గురుముఖంగా గురువు చెప్పే సాధనని ప్రాక్టీస్ చేస్తూ, మనం సాధన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వస్తున్న ప్రతి ఒక్క ఇబ్బందిని గురువుకి చెప్తూ, ఆ యొక్క సాధన ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలను తెలుసుకుంటూ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం పూర్తి ఆరోగ్యవంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా మారడం జరుగుతుంది. కాబట్టి ఫోన్ చేస్తున్న సాధకులు, సార్ మీరు ఏ టైంలో క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నారని అడుగుతున్నారండి. నేను ఉదయం 6 నుండి 7 లోపల ఈ యొక్క క్రియాయోగం క్లాసెస్ని చెప్తున్నానండి. అలాగే సాయంత్రం కూడా ఏవైనా డౌట్స్ ఉంటే ఆ యొక్క డౌట్స్ని రెక్టిఫై చేసేందుకు క్లాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తద్వారా ఈ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతూ వారు కూడా వారి యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు అవకాశం దొరుకుతుందండి. కృతజ్ఞతలు.